వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సాయి సుధా. ప్రతి ఒక్కరికి బాగా చదువుకొని మంచిగా సెటిల్ అవ్వాలి, మంచిగా ఐటీ జాబ్స్ తెచ్చుకోవాలి, ఫారెన్ వెళ్ళాలి, అమెరికాలో మంచి ఉద్యోగం సంపాదించాలి అనే కోరికలు చాలా మందికి ఉంటాయి. అయితే ఇప్పుడు అలాంటి కోరికల మీద నీళ్లు జల్లారు ట్రంప్ ప్రభుత్వం. అయితే H1B వీసాలకి సంబంధించి రుసుమును మరింత పెంచారు. ఇంతకుముందు సాధారణంగా H1B వీసా అనేది ఉద్యోగం అక్కడికి వెళ్ళి విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనుకునే వారికి అక్కడి గవర్నమెంట్ H1B వీసాలను అనేది అందించేది. అది కూడా లాటరీ పద్ధతిలో ఉండేది. అయితే లాటరీ పద్ధతిలో మనం ఒకవేళ ఉద్యోగం చేయాలి వెళ్ళాలి అనుకున్నట్లయితే దానికి ముందు కొంత అమౌంట్ని పే చేసేవారు. తర్వాత లాటరీ పద్ధతిలో మనకు అక్కడ ఉద్యోగం వచ్చిన తరువాత ఆ H1B వీసాకి సంబంధించి మిగిలిన అమౌంట్ అనేది అక్కడ కట్టేవారు. ఈ ప్రాసెస్ మొత్తంగా చూసుకుంటే మనకి ఒక 10 లక్షల్లో తేలిపోయేది. కాకపోతే ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఏం చేసిందంటే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ H1B వీసాలకి సంబంధించి లాటరీ పద్ధతిని పూర్తిగా ఎత్తేసింది. ఇప్పుడు కేవలం మీరు అక్కడ H1B వీసా పొందాలి, అక్కడ ఉద్యోగం చేయాలి అమెరికాలో అనుకుంటున్నట్లయితే మొత్తంగా $1,00,000 అంటే ఇంచుమించు మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 88 లక్షల చిల్లర మనం అక్కడ అమౌంట్ పే చేయాలి. అంతే కదా, ఇతరత్ర మిగిలిన వాటికి సంబంధించి మొత్తం కలుపుకొని చూసుకున్నట్లయితే 1 కోటి వరకు సామాన్యుడికి పడుతుంది అక్కడ విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనుకున్నప్పుడు. ఇప్పుడు H1B వీసాలకి సంబంధించి గతంతో పోలిస్తే ఇది అసలు చాలా చాలా అధికమైన ఈ అమౌంట్ అనేది అధికంగా కనిపిస్తుంది. ఒక సాధారణ మనిషి అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే $1 కోటి ఖర్చు పెట్టి అక్కడ ఉద్యోగం చేయడం ఈజీయేనా? ప్రతి ఒక్కరికి దాదాపు అసాధ్యమని చెప్పాలి. మామూలుగా చూసుకుంటే అక్కడ H1B వీసాదారుల్లో కూడా మన ఇండియన్సే 71% మంది వీసాదారులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు మన ఇండియాలో ఎంతమంది అమెరికా వెళ్ళి అమెరికాలో సెటిల్ అవ్వాలనుకుని కానీ లేదంటే అమెరికాలో ఉద్యోగం చేయాలి అనే దాంతో అక్కడ వీసాని సంపాదించున్నారు. ఇప్పుడు ఆ రకంగా చూస్తే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇండియా మీద భారీగా ప్రభావం చూపబోతుందని చెప్పాలి. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ రేటు పెంచడం వల్ల కూడా చాలా మంది ఆ ఆలోచనను కూడా విరమించుకునే వాళ్ళు ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇంతకు ముందు టారిఫ్ల విషయంలో కూడా ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు చాలా తీసుకున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే కంట్రీ ఫస్ట్ అనే నినాదంతో ముందు మన దేశంలో ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వండి, ఆ తర్వాత బయట వాళ్ళు రావాలి అనుకుంటే ఈ అమౌంట్ ఇంత అమౌంట్ ఏదైతే ఉందో H1B వీసాకి సంబంధించి ఈ అమౌంట్ వాళ్ళు వస్తారు. ఆ వచ్చిన అమౌంట్ని దేశ అభివృద్ధికి కానీ లేదంటే అక్కడ ఉన్న సంక్షేమ పథకాలకు కానీ మిగిలిన డెవలప్ చేయడానికి కానీ దేనికి వాడుకుందామని చెప్పి ట్రంప్ ప్రభుత్వం అయితే చెప్తుంది. కానీ చెప్పిన ప్రకారం చూసుకుంటే అది కొంతవరకు కరెక్టే. ఎందుకంటే వాళ్ళ దేశాన్ని వాళ్ళు డెవలప్ చేసుకోవడం కోసం ఆలోచిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే గతంలో ఇంతకు ముందు కూడా మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఈ రష్యా వార్ కానీ లేదంటే ఇతరత్ర విషయాలు కానీ ట్రంప్ ప్రభుత్వం భారత్ మీద గట్టి టారిఫ్ల విషయంలో కానీ లేదంటే ప్రతి దాంట్లో కూడా తన అక్కసును వెళ్ళగక్కుతూనే ఉంది. ఇప్పుడు ఈ అంశం కూడా ఒక రకంగా వాళ్ళ దేశానికి మంచి చేసేదే అయినా సరే ఎక్కువ మంది H1B వీసాలు పొందిన వారిలో మన భారతదేశంలోనే 71% మంది ఉన్నారు కాబట్టి ఇది మన ప్రభుత్వం మీద ఒక్క రకంగా అక్కసు వెళ్ళగక్కే ప్రయత్నం అని కూడా అనుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి అక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీస్ కూడా అంటే ఇంతకు ముందు మన దగ్గర అంటే ఇప్పుడు వాళ్ళతో పోలిస్తే అక్కడ అమెరికన్ సిటిజన్స్కి వచ్చే ఉద్యోగంలో ఇచ్చే అమౌంట్తో పోలిస్తే ఇక్కడ నుంచి మనల్ని తీసుకువెళ్ళి అంటే మనలో నైపుణ్యం కలిగిన యువతను తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగంలో జాయిన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి తక్కువ ఖర్చుతో అయిపోయేది. ఇప్పుడు ఆ విధంగా కూడా కాదు. ఇప్పుడు అక్కడ ఉన్న వారికి కావాలంటే ట్రైన్ చేసుకొని వాళ్ళనే పెట్టుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ వాళ్ళే ఉద్యోగం చేయాలంటే అక్కడ కూడా వాళ్ళకి జీతాలు ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు ఇక్కడ మన నుంచి తీసుకొని వెళ్ళాలి లేదా ఇతర దేశాల నుంచి ఎవరైనా సరే జాయిన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇప్పుడు అక్కడ అనేది ఆ $1 కోటి ఏదైతే అవుతుందో ఇప్పుడు కట్టాల్సిన $1,00,000 ఏదైతే ఉన్నాయో అది కూడా కంపెనీలకి పెనుభారంగానే మారుతుంది. ఇప్పుడు ఒక్క ఇండియా మీదే కాదు మొత్తం అన్ని దేశాలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నాయి. మన తర్వాత అంటే మన ఇండియా తర్వాత H1B వీసాదారుల్లో నెక్స్ట్ స్థానంలో ఉంది చైనాని. చైనా కూడా 11% మంది H1B వీసాదారులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇది అతిపెద్ద షాక్ అనే చెప్పాలి. మొత్తంగా చూసుకుంటే మన H1B వీసాదారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అక్కడ ఉన్న వారికి ఎటువంటి నియమాలు వర్తిస్తాయి అనే విషయాలు కూడా ఇప్పుడు మనకి ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఇంతకు ముందు ఈ లాటరీ పద్ధతిలో ఇచ్చే H1B వీసాలకి సంబంధించి 3 ఏళ్ళు తర్వాత కావాలనుకుంటే రెన్యువల్ చేసుకునేటప్పుడు ఒక 6 ఏళ్ళు అలా ఉండేది ప్రాసెస్. ఇప్పుడు మనం కట్టే ఈ అమౌంట్ ఈ $1,00,000 అనేది కేవలం ఒక వార్షికానికి మాత్రమే. అంటే ఒక 1 ఇయర్కి మనం ఇంత అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. ఈ విషయాన్ని ఒక సాధారణ మనిషి ఆలోచిస్తేనే ఒక ఉద్యోగం చేయాలి మేము అక్కడికి వెళ్ళాలని కలలు కనే వాళ్ళు ఆలోచిస్తేనే ఇది అసలు అసాధ్యంగా కనిపిస్తుంది. దీనివల్ల ప్రభావం ఏ విధంగా ఇతర దేశాల మీద పడుతుంది లేదంటే కంపెనీలు నిజంగానే ఇంత భారాన్ని వేయడానికి ముందుకు వస్తాయా? అసలు విదేశాలలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు అడుగు వేస్తాయా? అసలు అక్కడ ఉన్న అమెరికాలో టెక్నాలజీ కంపెనీలు ఏ విధంగా ముందుకెళ్తాయి అనేది చూడాలి. కాకపోతే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక్క రకంగా చెప్పాలంటే మన ఇండియాకి మంచిదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు
కొంతమందికి అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలని ఆశ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొంతమంది ఏ విధంగా అయితే ఇప్పుడు ఇంత గట్టి అంటే $1,00,000 అంటే 88,00,000. సో టోటల్ 1 crore వేసుకొని మనం అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసినా మనకొచ్చే జీతం ఎంత, మనం అక్కడ సంవత్సరానికి ఖర్చు పెడుతుందంతా, ఇదంతా లెక్కలు వేసుకుంటే అది మనకి బెనిఫిట్ కాదు. ఇంకా అదే చూసుకుంటే అక్కడ మనం కట్టాల్సింది సంవత్సరానికి మనం అక్కడ ఉద్యోగం చేయడానికి మనం కట్టాల్సిన అమౌంట్తో పోలిస్తే ఆ అమౌంట్ని మన ఇండియాలోనే పెట్టుబడులు పెట్టుకుంటే ఒక కొత్త న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగొచ్చు. మన దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళొచ్చు. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు యువతని మారుస్తాయా? లేదంటే ట్రంప్ నిర్ణయాన్ని ఏమైనా మళ్ళీ వెనక్కి తీసుకునే అవకాశం ఉందా? అసలు అక్కడ ఉన్న అమెరికా టెక్నాలజీ కంపెనీస్ ఏ విధంగా ఆలోచిస్తాయి? అక్కడ ఉన్న వాళ్ళని ట్రైన్ చేయడానికి ముందుకు వెళ్తాయా? లేదంటే విదేశాల్లో ఉన్న వాళ్ళని ఇంత అమౌంట్ అయిన H-1B వీసాలు ఇచ్చి తక్కువ ధరకి ఇంకాస్త మాట్లాడుకొని ఏమైనా తీసుకువెళ్ళే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు అమౌంట్ తక్కువైనా సరే మనం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాం అని ఒక ప్రెస్టేజ్ కోసమైనా సరే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని టార్గెట్‌గా చేసుకొని అక్కడ ఏమైనా కంపెనీలు తీసుకునే అవకాశం ఉంటుందా? లేదంటే న్యాయపరంగా కూడా ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉంటుందా? ఎందుకంటే ఇది సాధారణంగా ఒక కంపెనీ, 2 కంపెనీలు మాత్రమే కాదు. చాలా కంపెనీస్‌లో కూడా మన విదేశాల నుంచి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ H-1B వీసాదారులు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కువగా అమెజాన్ గానీ, డెలాయిట్ గానీ ఇలాంటి చాలా కంపెనీలు కూడా, కాగ్నిజెంట్ ఇలాంటివన్నిట్లో కూడా చాలా మంది కూడా మన ఇండియన్స్ అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు 3 సంవత్సరాలు రెన్యువల్ ఉంది. లేదు తర్వాత 6 ఇయర్స్‌కి ఉంది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండాలన్నా H-1B వీసా దానికి రెన్యువల్ చేస్తారా? లేదంటే సేమ్ ఇదే ప్రాసెస్‌లో ఇప్పుడు $1,00,000 ఇప్పుడు వాళ్ళు కూడా కట్టాల్సిందేనా? ఒకవేళ అక్కడ ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు $1,00,000 కట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అది వాళ్ళకి అయ్యే పనేనా? సాధ్యమయ్యే విషయమేనా? ఇలాంటి ఆలోచనలన్నీ H-1B వీసాకి సంబంధించి చాలా ఆలోచనలు చాలా సందిగ్ధంలో ముడిపడి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ప్రస్తుతానికి ఇప్పటికీ అంటే జస్ట్ ఇప్పుడే మనకి ఈ వార్త అందింది H-1B వీసాకి సంబంధించి అది అమలవుతుంది అనే విషయాన్ని. కాకపోతే ఇది ఇంకా ముందు ఇది న్యాయ పోరాటంకి ఏమైనా వెళ్తారా? లేదంటే అక్కడ అసలు ఏం జరుగుతుంది? అక్కడ అందరూ కంపెనీస్ అందరూ ఆమోదించారా ఈ నిర్ణయాన్ని, ట్రంప్ నిర్ణయాన్ని? లేకపోతే ఇతర దేశాలు ఏ విధంగా దీని ప్రభావం మీద పడే అవకాశాలు ఉన్నాయి అనే విషయాలన్నీ ఇంకా మున్ముందు తెలియబోతున్నాయి. సో ఇదైతే ఒక్క రకంగా చెప్పాలి అంటే మన ఇండియాకి కొంచెం ప్లస్ చేసే అవకాశమే ఉంది. ఎందుకంటే చాలా మంది యువత, నైపుణ్యం కలిగిన యువత వేరే దేశాల్లో వెళ్ళి ఉద్యోగం చేయడం కన్నా మన దేశంలోనే ఉండి మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఒక అడుగు ముందుకు వేసి పెట్టుబడులు పెట్టి మన దేశాన్ని ఇంకొంచెం మేక్ ఇన్ ఇండియాగా ఇంకొంచెం అభివృద్ధి చేయడానికి ముందడుగు వేస్తారని చెప్పి ఆశిస్తున్నాం.